ఓం శ్రీరామచంద్రాయ నమః. శ్రీరామచంద్ర ప్రభో, సాక్షాత్ శ్రీమన్నారాయణ సంభూతుడవైన నీ చేతిలో మరణముందుటి కన్నా అశాశ్వతమైన ఈ తుచ్చభోగములన్నీయు వ్యర్థమే కదా తండ్రి. మీరు నాకు వేసిన బాణము కేవలం మరణమునకు కాదు, అది నాకు గల అహంకారమును పారద్రోలి జ్ఞానోదయము కలిగించినది. నాలో ఇప్పుడు సంపూర్ణంగా అజ్ఞానము నశించి జ్ఞానముచే సర్వము తెలుసుకుంటుని. ఇంకా ఎందులకయ్యా ఈ తుచ్చ బ్రతుకు, ఈ భోగ భాగ్యములు నాకొద్దు, ఈ పాడు జీవితము నాకొద్దు. రాఘవ, చివరిసారిగా నిన్ను 2 వరములను కోరుకునుచున్నాను. అవి ఏమనగా, ఎవరికి లభించని మీ యొక్క దివ్య మంగళ స్వరూపము నా కన్నులారా గాంచి తరించి తిని. రామా, నిన్ను నేను మనసారా నమ్మినాను, కానీ ఏ కారణము చేతనైతేనేమి నీవు నన్ను కొట్టినావు. ఆ కారణముచే నా యొక్క ఆత్మను నీలో ఐక్యము చేసుకొని నా దేహమును స్వయముగా మీరే మీ చేతుల మీదుగానే దహన సంస్కారములు కావించిన నాకు మోక్షము ప్రసాదింపుడని పలికినవాడై సుగ్రీవుని చేరదీసుకొని గుండెకు హత్తుకొని అంగదుని తారను పిలుచుకొని వారిని కూడా కౌగిలించుకొనిట్లు వచేయించెను. తారా, నా తోబుట్టుడైన సుగ్రీవుని రాజ్య భ్రష్టుడిని చేసినదిగాక వాడు బ్రతికుండగనే వాని భార్యను చెరబట్టి తిని. తత్కారణముగా నేను మరణమొందగనే నీవు వానికి రాణివై ఒప్పుము. మన కుమారుడైన అంగదుడు చాలా పసివాడు, వానిని జాగ్రత్తగా చూచుకొనుము. సుగ్రీవునికు రాజ్య పట్టాభిషేకము, అంగదునకు యువరాజ పట్టాభిషేకము కావించి నీవును రమాదేవియును రాణులుగా నిలిచి హాయిగా ఉండుడని ఆశీర్వదించిన వాడై శ్రీరాములను చూచి ఇట్లనియే, రామచంద్ర, మీ యొక్క శరాఘాతముచే నేను బాధ సహింపలేకున్నాను. తండ్రి, మీరు కరుణించి ఈ యొక్క శరమును మీ చేతులతోనే తీయుడనగా ఆ వాక్యములకు శ్రీరాముల వారు కరుణించిన వారై వాలికొక వరము ప్రసాదించెను. వాలి, మహావీరుడైన నిన్ను చెట్టుచాటుగా నేను కొట్టిన ఫలితముగా రాబోయే ద్వాపర యుగములో నేను కృష్ణుడనై జన్మించి యుగానంతరము నేను ఉద్యానవనములో ఒంటరిగా విశ్రాంతి గొనుచుండగా నీవు బోయవానివై వచ్చి ఏదో పక్షి అను భ్రమతో నా యొక్క కుడికాలి బొటన వ్రేలును శరము చేయ కొట్టగా నా యొక్క నిర్యాణము నీ వలన పూర్తియగును అని పలికిన వాడై ఆ యొక్క శరముని తీసి వాలిని తనలో ఐక్యము చేసుకుని వాలి దేహమును స్వహస్తాలతో దహన క్రియలో నర్చి వాలి ఆత్మకు శాంతి కలిగించెను. వాలి మరణమొందగనే సుగ్రీవునికి కిష్కిందకు ప్రభువుగా చేసి అంగదుని యువరాజుగా నియమించి రమాతారలను పట్టపురాణులుగా నిలిపి వారినందరినీ ఆశీర్వదించిన వారై శ్రీరాముల వారు తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఋష్యమూకమునకు జనెను. ఆనాటి నుండి శ్రీ ఆంజనేయుల వారు శ్రీరాముల వారి వద్దనే ఉండి ఆయనకు నమ్మిన బంటుగా వెలసి శ్రీరామ కార్యార్థమై రామాయణ మహామాలగా నిలిచి వెలసి స్థిరస్థాయిగా చిరంజీవి ఆనాటికి ఈనాటికి ప్రత్యక్ష దైవమై వెలసి ఉన్నారు శ్రీ మదాంజనేయ స్వామివారు. లంకాధిపతియగు రావణుడు కైలాసగిరినే ఊయలగా ఊగించిన మహావీరుడని పలికితిరే, అటువంటి రావణుని కన్నా వాలి మిన్న అనియు రావణాసురుడు ఎత్తలేని పర్వతమును వాలి ఎత్తి మండోదరిచే అంగదుని పొందినాడనియు శ్రీరామ సుగ్రీవ మైత్రులు చెప్పడం జరిగింది. మరి అసలు ఇది ఎంతవరకు నిజము? అసలు మండోదరి ఎవరు? కిష్కిందకు ప్రభువు వాలి, లంకకు ప్రభువు రావణాసురుడు, పర్వతం క్రిందనున్న మండోదరి. వీరి ముగ్గురికి పొత్తు ఎట్లు కుదిరినది? మండోదరి పర్వతం కింద ఉండడానికి గల కారణం ఏమిటి? చూద్దాం. రావణాసురుడు నిజంగా ఎంతో ఘనుడు మరియు నిత్యము 100,000 లింగార్చన పూజలు సల్పేవాడు. అంటే చిన్న పెద్ద కులతత్వ భేదములు లేకుండా తన రాజ్యములో గల ప్రతి ఒక్కరూ శివ పూజ చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఎవరైనను చేయని ఎడల శిరచ్ఛేదము గావింతునని ఆజ్ఞాపించిన వాడై తన యొక్క సామ్రాజ్యమంతయు శివధ్యానమే తప్ప మరి యొక్క ధ్యానము లేకుండా చేసినవాడు కనుక 100,000 లింగార్చన పూజా ఫలితము రావణాసురునికే దక్కింది. ఒకనాటి దినంబున రావణ బ్రహ్మ తల్లియగు కైకసి సాగర తీరమునందు ఇసుకతో శివలింగమును కావించి పూజలు సలుపుచున్న సమయంబున అకస్మాత్తుగా పెనుగాలులు వీచి సాగరము పొంగి ఆమె చేయుచున్న పూజలు భంగము కాగా
శివలింగముతో సహా సాగరము పాలయ్యను. అప్పుడు కైకసి చేయునది లేక అనేకముగా దుఃఖించుచు రావణ బ్రహ్మతో వివరించగా, రావణుడు పట్టరాని ఆవేశము గలవాడై తల్లితో ఇట్లనెను, అమ్మా, నేడు జరిగిన అవమానము భరించరానిది కాబట్టి ఇసుకతో నిత్యము శివలింగము చేసుకొనుట కన్నా అసలు ఈశ్వరుని ఆత్మలింగమే కొనివచ్చి మన లంకలో ఉంచిన ఎడల ఆ పరమేశ్వరుడే వచ్చి మన లంకలో ఉండగలడు. ఆయన మన ఇంటనే ఉండగా మనకు పూజలకు ఎలాంటి కొరతలు కలగనేరవు. కావున నేను ఈ క్షణమే వెళ్ళి ఘోర తపము చేసి పరమేశ్వరుని మెప్పించి ఆత్మలింగమును కొని తెచ్చేదనని పలికిన వాడై వెంటనే కైలాసమునకు బయలుదేరి వెళ్ళి అతి ఘోరముగా తపము చేయనారంభించెను. ఆ ప్రకారముగా రావణుడు కైలాసమునికేగి అతి కఠోరముగా తపస్సు చేయుచుండగా వాని యొక్క తపోబలమును దేవతలందరూ భయాభీతి నొందిన వారై విష్ణుమూర్తి వద్దకు నేగి మొరపెట్టుకొనగా విష్ణుమూర్తి వారి మొరనాలకించిన వాడై మాయాదేవిని సృష్టించి ఇట్లు ఆజ్ఞాపించెను, యో మాయాదేవి, ఎలాగైనా సరే నీవు వెళ్ళి వాని కోరికను భగ్నపరిచి వానికి ఆత్మలింగము దక్కకుండా చేయుమని పలుకగా మాయాదేవి రావణుని ఆత్మలో చొచ్చుకొని కామోద్రేకమును కలిగించెను. అదే సమయములో పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు రావణునకు సాక్షాత్కరించి వరము కోరుకొమ్మనగా కామోద్రేకముచే పరవళ్ళు త్రొక్కుచున్న రావణాసురుడు పార్వతిని చూడగని మోహమును చెందినవాడై తాను అడగవలసిన వరమును మరచి పార్వతిని తనకిమ్మని కోరాడు. అది తప్పుడు మార్గమని ఎన్ని విధములా బోధించినను వినక పరమేశ్వరునిచే పార్వతిని గైకొని రావణాసురుడు తానేదో ఘనకార్యం సాధించుతుననే గర్వముతో మెట్టిపడుచు మీసములు త్రిప్పుకొనుచు పార్వతీదేవి వెంటరాగా తాను ముందు నడుచుచు లంకాపురికి పయనమయ్యను. జగన్మాతయగు పార్వతి రావణుని వెంట ఎప్పుడైతే నడుచుచున్నదో రావణుని సత్తువ అంతయు కృంగి నిస్సత్తువయ్యే సామాన్య బలము గలవాడాయను. ఈ విషయము శ్రీ నారద మహర్షుల వారు ఎరింగిన వారై రావణుని వెంట జనుచున్న పార్వతీదేవితో ఇట్లు ప్రసంగించెను, తల్లి జగన్మాత, ఏమిటి దారుణము? ఈ యొక్క దుర్మార్గుని వెంట నీవు వెళ్ళుటయ్యా? ఇక లోకములన్నీయూ ధర్మము తప్పవలసినదేనా అని పలుకగా అందులకు పార్వతీదేవి ఇట్లనియే, నారదా, విధి వైపరీత్యమునకు నేమందును. పరమేశ్వరులు రావణునకు వరము సొంగుటకు వచ్చువేళ నేను కూడా వారి వెంట బయలుదేరివేళ వారు రావలసినదే ఎంత చెప్పినను వినక వెంట వచ్చినందులకు నాకు తగిన శాస్తియే జరిగినది. నారదా, ఎలాగైనా సరే నన్ను వీని బారి నుండి తప్పించి నాకు కలిగిన ఆపదను బాపుము. ఈ సమయములో నీవు తప్ప నన్ను రక్షించువారు లేరని పలుకగా అందులకు నారదుడు ఇట్లు ఉపాయంబు ఎరిగించిరి, జగజ్జనని, నీవు లోకైక మాతవు, సాక్షాత్తు పరమేశ్వరుని అర్ధాంగివి, పైగా సహస్రావతారములు దాల్చిన దానవు కాన నీకు మాత్రము తెలియనిదేమున్నదమ్మా? నీకు గల సహస్రావతారములలో ఒక పెనుభూత అవతారమును దాల్చి వాని వెంట నడుచుచుండుము. ఆ పైని జరగబోవు కథను నేను నడిపించెదను. పరమేశ్వరుని ఆజ్ఞకు భంగము కలగకుండా నీకు ఆపద రాకుండా వాని చేతనే వద్దు అనిపించే విధముగా నేను చేసేదను. నీవు నిక్షింతగా ఉండి నేను చెప్పినట్లు చేయుమనగా అందులకు పార్వతీదేవి సంతసించినదై ఒక పెనుభూత ఆకారమును దాల్చి వాని వెంట నడవసాగాను. పార్వతీదేవి మారు రూపమునెత్తగనే ఏమియూ ఎరుగని వానివలె శ్రీ నారదుల వారు మహాగర్భముతో నడుచుచున్న రావణునికి ఎదురేగి ఇట్లు వ్యాఖ్యానించెను, లంకేశ్వర, నీ యొక్క తపోబలముచే బాహుబలముచే లోకములన్నీయూ జయించినది చాలక పెనుభూతముల సహితము బంధించుకొని వెళ్ళుచున్నావే, వీటితో నీకేమీ అవసరం కలిగినది రావణ అని పలుకగా ఆ వాక్యములకు రావణుడు ఇట్లనియే, నారదా, లోకములన్నీయూ తిరిగి తిరిగి చెత్తవారం వచ్చింది కాబోలు నీకు. కొంచెం కండ్లు నులుచుకుని మరి ఒకసారి జాగ్రత్తగా చూడు అనగా అందులకు నారదులు పకపక నవ్వి ఇట్లనియే, ఓయి పిచ్చి రావణ, నీవు నిజముగా అమాయకుడవోయి పెనుభూతమును వెంట నిడుకుని వెళుతూ నన్ను కండ్లు నులుముకుని చూడుమనదివెలా? ఈరోజు నీకేమైనా మతిపోలేదు కదా అని పలుకగా ఆ వాక్యములకు రావణుడు వెనుదిరిగి చూచి ఒక్కసారి అదిరిపడి ఇట్లు గద్దించి పలికెను, ఓ భూతమా, ఎవరు నీవు? నేనెంతో శ్రమపడి తపము చేసి పార్వతిని సాధించుకొని రాగా మధ్యలో నీవెవతివి? ఆ పార్వతి ఏమైనది అని హుంకరించుచుండగా వెంటనే నారదుల వారు ఇట్లు వక్కాణించిరి, రావణ, నీవు అమాయకుడవని నేను ముందుగానే పలికితిని గదా.
నీకు కండబలమే గాని బుద్ధిబలము లేదు. కనుకనే ఆ పరమేశ్వరుడు నీ యొక్క కోరికను ముందుగానే తెలుసుకొని నిజ పార్వతిని పర్వతము క్రింద దాచి ఉంచి ఈ పెనుభూతమును పార్వతి రూపమును నీకు అప్పగించి నిన్ను నిలువున మోసగించినాడు. అది తెలుసుకొనియే నేను నీకు యథార్థము నెరిగింపవలెనని తలంపుతో పరిగెత్తుకుని వచ్చినాను. కనుక నీవు తక్షణమే ఈ భూతమును కొనిపోయి ఆ యొక్క మాయలవాడైన పరమేశ్వరునికి అప్పగించి వెంటనే వచ్చి ఈ యొక్క పర్వతం క్రింద ఉన్న నిజ పార్వతిని గైకొని ఇక్కడనే గాంధర్వ వివాహమాడి లంకకి కొనుపొమ్ము. అలా చేయవైతివేని మరల ఏ మోసము చేసి నిన్ను మోసగించెదరో అని పలుకగా ఆ వాక్యములకు విన్న రావణుడు మహాక్రోధముతో కైలాసమును ఏగి పరమేశ్వరుని పలు విధములు దూషించి పార్వతిని అక్కడే విడిచి మండోదరి వసించు పర్వతము చెంతకొచ్చి ఆ పర్వతమునెత్తుడుకు ప్రయత్నము చేయసాగాను. కామాంధకారము చేయి జగన్మాతయ్యకు పార్వతిని కోరిన పాప ఫలితము వల్లను ముందు వెనక ఆలోచింపక పరమేశ్వరుని నిందించిన పాప ఫలితము చేతను రావణుని బలమంతయు కృంగి తా చేయు ప్రయత్నములనియు నిష్ఫలంబులగుచుండగా ఎలాగైనా సరే పార్వతిని చేపట్టి పరమేశ్వరునికి ప్రతీకారము చేయవలెనన్నడి పట్టుదలతో ప్రయత్నించుచుండగా నారదుల వారు అది గాంచిన వారే ఇట్లు తలంచెను. ఔరా, పరసతి వ్యామోహములో పడి ధర్మాధర్మముల మరచి ఎంతటి కార్యమునకు తలపెట్టినాడు. ఆహా, కామమెంత చెడ్డది! వీడు లోకధర్మమునే మరచి లోకమాతనే వంచింపబూనిన్నాడు కాన వీనికి తగిన గుణపాఠము చేయవలయను అని తలంచిన వాడై వీనికి సరిసమాన బలుడు కిష్కిందాపుర ప్రభువైన వాలి తగు సమర్థుడని యోచించిన వాడై వాలి యొద్దకు వెళ్ళి వాలికి ఈ విషయమంతా ఎరిగించి వాలిని ఒప్పించి తాను ఏమీయూ తెలియని వానివలే వచ్చి రావణుని వద్ద ఉండెను. శ్రీ నారద మహర్షుల వారు వాక్యములు విన్న వాలి వెంటనే కిష్కిందను వీడి ఆ యొక్క పర్వతమునొద్దకు వచ్చి రావణునితో పరిచయము చేసుకొని విషయం అతని చేతనే తెలుసుకొని వాలి ఇట్లనెను. రావణ, ఈ యొక్క పర్వతమునెత్తుటకు నీ వలన కాదు, నేను నీకు సహాయము చేసేదను. నీకిష్టము నీ ఈ పర్వతము నెత్తి ఆ యొక్క కన్యారత్నమును బయటికి తీసేదను. కానీ ఒక్క షరతు, నీవు ఎత్తలేని పర్వతము నేను ఎత్తుచున్నాను గనక ఆ యొక్క కన్యామణిని ఒక్కసారి సంభోగించి నేను వెళ్ళేదను. ఆ పిమ్మట నీవు ఆమెను వివాహమాడి కొనిపొమ్మని పలుకగా ఆ వాక్యములకు రావణాసురుడు ఒప్పుకొనక మరి 3 దినములు ప్రయత్నించి నారదుని యొక్క సలహాలను పాటించి చివరకు ఒప్పుకొనగా వాలి యొక్క బిందువుచే అంగదుడు మండోదరికి కలుగగా వాలి అంగదుని తీసుకొని మండోదరిని రావణాసురునికి అప్పగించి తాను కిష్కిందకు ఏగెను. వాలి వెళ్ళిన పిమ్మట నారదుల ప్రోద్బలముచే రావణాసురుడు మండోదరిని గాంధర్వ వివాహము చేసుకొని లంకాపురికి ఏగిన పిమ్మట మండోదరి అని నిజము తెలుసుకొని ఆమెను అర్ధాంగిగా గైకొని రాజ్యమేలుచుండెను. ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు. రావణాసురుడు అంతటి గొప్ప తపస్యాలి కదా, ఆ మాత్రము నిగ్రహము కలుగజేసుకొనలేకపోయినాడా అని. ఇంద్రియ నిగ్రహము అంటే సామాన్యమైనది కాదు. కామోద్రేకమును అణుచుకొనలేక మున్నెందరో మహానుభావులు తిరిగి సంసార బంధములో చిక్కి చెడినారు. మహనీయుడైన వ్యాసుల వారి కథను ఉదాహరణగా చెప్తాను వినండి. ఎటువంటి నిగ్రహము కలిగిన పురుషుడైనను తల్లి అయినా, చెల్లి అయినా, లేక కుమార్తె అయినా మరి ఏ ఇతర స్త్రీలతో కాని ఏకాంతముగా ఉండుట శ్రేయస్కరము కాదు. ఏలయనగా ఆత్మజ్ఞానిని కూడా మోహింపచేసి ప్రకృతిలో కరుగజేయును. ప్రకృతి అనగా స్త్రీ స్వరూపమే కనుక అట్టి స్త్రీ రూపమునందు ఒక విధమైన ఆకర్షణ శక్తి కలదు. కాన స్త్రీల చింత ఏకాంతవాసము పనికిరాదు అని వ్యాసుల వారు చెప్పగా విన్న జమిని మహర్షి జ్ఞానులకు నిగ్రహము ఎందుకు ఉండదు అని తనలో తాను తలంచిన వారై వ్యాసుల వారు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. గమనించిన వ్యాసుల వారు జమిని మహర్షులతో ఇట్లనేది. నాయన, ఈ దినము నేను చెప్పినది రాసినది చాలును. చాలా దినముల నుండి వ్రాయిచుండుటచే నా శిరస్సును కొంచెము ఉష్ణము ప్రబలినది. కాన సమీప ప్రదేశములలో గల ఆశ్రమములు, తీర్థములు చూచుకొని కొంతకాలము విశ్రాంతి నుండి తిరిగి వచ్చేదను. నేను వచ్చు వరకు ఆశ్రమము యొక్క నియమములు కాపాడుకునుము. స్త్రీలెవరైనా వచ్చిన ఎడల ఆశ్రమములో రాత్రిళ్ళు ఉంచవలదు. నీవు ఒంటరిగా ఉంటున్నావు. చూడు నాయన, ఇంద్రియాల శక్తి మహాబలవత్తరమైనది. దానిని నిగ్రహించుకొనుటకు
ఎట్టి మహర్షులకైనను సాధ్యపడజాలదు సుమా, జాగ్రత్తగా ఉండమని పలికిన వారై వారు మరి ఒక శిష్యుని వెంట నిడుకొని వెడలిపోయిరి. మరుసటి సంధ్యానంతరము ఒక సుకుమార సౌందర్య రూప లావణ్యవతి మందహాస సుందర వదనార విందమయూరులకు కనపడనీయక మేలు ముసుగుతో జైమిని వారి సన్నిధానములకు వచ్చి ఇట్లు విన్నవించుకొనసాగాను. మహాత్మా, నేనొక రాజకన్యను. నాకు వివాహము ఇంకనూ కాలేదు. శత్రురాజులు నగరు ముట్టడించి మా తండ్రిని చెరలో వేయగా నా యొక్క కన్యత్వమునకు భంగము రానియకూడదని తలంచి నేను ఎలాగో తప్పించుకొని కరుణామయులైన తమరి చరణార విందముల వ్రాలితిని. నన్ను కరుణించి రక్షింపుడు. ఈ రాత్రికి ఇచ్చటనే ఉండి రేపు ఉదయమే లేచి మరెక్కడికైనను ఏగెదను అని పలుకగా కరుణామయులైన శ్రీ జైమిని మహర్షి ఆమె యొక్క దీనాలాపములకు మది కరిగియు వ్యాసుల వారి వాక్యములు పాటించదలిచి ఆమెతో ఇట్లనిరి. తల్లి, ఆశ్రమ నియమములు నీకు తెలిసియే ఉండవచ్చు. ఏ ఆశ్రమములోనైనా సరే స్త్రీలు రాత్రి వేళలో ఉండరాదు. కాన క్షమించి మరి ఒక చోటి కరుగుమనగా అందులకు ఆ లలనామణి ఇట్లు పలుకదొడగెను. అయ్యా, మీరు మహానుభావులు, జితేంద్రియులు, పరస్త్రీలను కన్నతల్లిగా భావించు పూజనీయులు. ఇట్టి మహానుభావుల చెంత నుండుట నాకెంతో ఆనందదాయకము. అటుల కాదంటిరేని ఈ అరణ్యములో ఈ రాత్రి వేళ ఎచ్చటికని ఏగగలను. నా ప్రాణాలకు ఇక శరణ్యమే లేదు, కాను మరణమే శరణ్యము. మీరు గట్టిగా వలదంటిరేని నేను మరణించుటే తథ్యముగా అగునని పలుకగా ఆమె యొక్క దీనవాక్యములకు జాలి నుండి ఒక కుటీరమును చూపించి దానిలో ఉండమని పలికిన వారే ఆమెకు కావలసిన పలహారములు అన్నీ ఒసంగి ఆమెతో ఇట్లనిరి. అమ్మా, ఇవిగో తాళములు. నీవు తలుపునకు లోన గడియ వేసుకొని తాళము కూడా వేసుకొని రేపు తెల్లవారు వరకు బయటికి రాకుండా లోపలనే ఉండుము. ఒకవేళ మేము గాని మరెవరైనను గాని పిలిచినను నీవు పలుకవద్దు, తాళము తీయవద్దని మరి చెప్పి ఆమెను లోపల ఉంచెను. తరువాత ఏమి జరిగినదో తదుపరి అధ్యాయములో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి శ్రీ మాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని, మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని.